ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడో రోజు పర్యటన కొనసాగుతోంది. మొన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయిన రేవంత్ రెడ్డి నిన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలతో సమావేశమయ్యారు. ఇటీవల తెలంగాణలో మంత్రిమండలి విస్తరణ జరిగిన సందర్భంలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, మంత్రుల శాఖల మార్పు, ఇతర కీలక అంశాలపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. మరింత స్పష్టత కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా ఢిల్లీకి రావాల్సిందిగా అధిష్టానం ఆదేశించింది. అదే సమయంలో రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన అంశాలపై 2 బహిరంగ సభలు నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ సభల తేదీల ఖరారు, ఈ సమావేశాలకు హాజరు కావాలని ఖర్గే, రాహుల్ గాంధీలను రేవంత్ రెడ్డి కోరారు. వారు తెలంగాణలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ముఖ్యమంత్రికి దిశానిర్దేశం చేశారు. గత 11 ఏళ్ల మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని సూచించారు. సీఎం ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, సీఎం ఢిల్లీ పర్యటన వివరాలేంటి? డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ ను కూడా కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీకి పిలిచినట్లు సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన కారణాలు ఏమంటే అంటారు? రిమోట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అయితే ఇటీవల రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరిగింది. దాంట్లో మన మంత్రివర్గంలోకి కొత్తగా 3 మంత్రులుగా తీసుకున్నారు. వీరికి శాఖల కేటాయింపు, అదేవిధంగా మొత్తం పాత మంత్రులకు సంబంధించినటువంటి శాఖలు కూడా పునర్వ్యవస్థీకరణ చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ అధిష్టానం అన్నట్టు మనకు తెలుస్తుంది. అయితే గత 3 రోజులుగా సీఎం ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. తాము ఉన్నటువంటి హోంశాఖ సహా పలు కీలక శాఖలను కూడా ఇతర మంత్రులకు కేటాయించే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అయితే దీని మీద ఆయన పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో తీవ్ర స్థాయిలో చర్చించినట్టు తెలుస్తుంది. అయితే ఇటీవల రీసెంట్ గా మనం చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ సామాజిక కోణంలో భాగంగా పార్టీ కార్యవర్గాన్ని కూడా ప్రకటించింది. దీనికి సంబంధించి కూడా అక్కడ రేవంత్ రెడ్డి కానివ్వండి, అదేవిధంగా పార్టీ అధినేతతో చర్చించినట్టు మనకు తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఇక్కడ మెయిన్ 3 రోజుల పర్యటన ప్రధానంగా మనకు తెలుస్తుంది ఏంటంటే శాఖల కేటాయింపుకు సంబంధించినటువంటి అంశమే ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తుంది మనకు త్రిమూర్తులు. అదేవిధంగా నిన్న రాత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కానీ, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు. అయితే కొన్ని రాజకీయ పరిణామాలను బట్టి చూస్తుంటే కాళేశ్వరం కమిషన్ విచారణ తుదిదశకు చేరుకున్నట్టు తెలుస్తున్న దాని మీద అసలు ఈ రోజు కేసీఆర్ విచారణ కమిషన్ ముందు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి సాగునీటి పారుదలకు సంబంధించినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లి దీని పర్యవస్థానాలు, అదేవిధంగా జాతీయ డ్యామ్ బోర్డు సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి నివేదికలను కూడా పార్టీ అధిష్టానం ముందు ఉంచినట్టు మనకు తెలుస్తుంది. ఇది ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ సంబంధించిన అంశం మీద చర్చించడం కోసమే ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఢిల్లీకి పిలిచినట్టు మనకు తెలుస్తుంది. తిరుమూర్తులు, థ్యాంక్ యూ.